ఏదైనా రేఖా గణితంలో లెంత్ పొడవు అనేది మీటర్స్లో ఉండొచ్చు, లేకుంటే సెంటీమీటర్స్లో ఉండొచ్చు, లేకుంటే ఫీట్స్లో ఉండొచ్చు, రైట్? సింగులర్ క్వాంటిటీలో ఉండొచ్చు. లెంత్ మీటర్లో ఉండొచ్చు, సెంటీమీటర్లో ఉండొచ్చు, ఫీట్ ఎట్లయినా ఉండొచ్చు. పొడవు కావచ్చు, వెడల్పు కావచ్చు, అది లెంత్ కావచ్చు, లేకపోతే బ్రెడ్త్ కావచ్చు. ఇవన్నీ కూడా మీటర్లలో ఉంటాయి. ఏరియా ఎంతుంటుంది? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మీటర్ స్క్వేర్, రైట్ సైడ్ హోల్ స్క్వేర్. ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఎప్పుడు మీటర్ స్క్వేర్లో ఉంటుంది. వాల్యూమ్, క్యూబ్ యొక్క వాల్యూమ్ మీటర్ క్యూబ్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ రైట్ LBH. సిలిండర్ యొక్క వాల్యూమ్ రైట్ πr²h. కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr²h. సో ఏరియా లెంత్ ఎప్పుడు డిగ్రీ 1లో ఉంటుంది. లెంత్ ఎప్పుడు డిగ్రీ 1లో ఉంటుంది. ఏరియా ఎప్పుడు డిగ్రీ 2లో ఉంటుంది. ఏరియా ఎప్పుడు డిగ్రీ 2లో ఉంటుంది. వాల్యూమ్ ఎప్పుడు డిగ్రీ 3లో ఉంటుంది. ఈ చిన్న ఫండమెంటల్స్ కాన్సెప్ట్ అర్థమవుతే ఒక క్యాట్ లెవెల్ అయిన డిఫికల్ట్ క్వశ్చన్ని 5 సెకండ్లలో అనిల్ నాయర్ పద్ధతిలో లేపొచ్చు. సింపుల్ కాన్సెప్ట్స్. మనం ఈరోజు ఏ క్వశ్చన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేసే సింపుల్ లాజికల్ అప్రోచ్ డిస్కస్ చేద్దాం. మనము ఇంకా ఇది రెగ్యులర్ క్లాసులో దానికి సంబంధించిన ఫార్ములాలు అదంతా డిస్కస్ చేద్దాం. ఆ క్లాస్ కాదు ఇది. ఈ క్లాస్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటే క్వశ్చన్ని ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయొచ్చు. పొడవైన వెడల్పైన ఎప్పుడూ కూడా డిగ్రీ 1లో ఉంటుంది. డిగ్రీ 1 అంటే ఏంటి సార్? A⁴1 x⁴1 మీటర్ పవర్ 1. ఏరియా అనేది డిగ్రీ 2లో ఉంటుంది. L⁴B. L⁴1 B⁴1. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ సైడ్ స్క్వేర్ పవర్ 2. వాల్యూమ్ అనేది సైడ్ క్యూబ్లో ఉంటుంది. అంతే కదా సార్? ఇది అందరికీ తెలుసు. కానీ దీన్ని ఎక్కడ యూజ్ చేయాలో తెలియకపోతే తెలుసుకోవడం కూడా వేస్ట్. క్వశ్చన్ ఏమన్నాడు? ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం. ట్రెపీజియంలో ప్యారలల్ సైడ్స్ ఉన్నాయట. నాకు ట్రెపీజియం రైట్ ఈ 2 ప్యారలల్ సైడ్స్ అయితే ఇది P, ఇది Q. లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ రైట్ ప్యారలల్ టు దమ్ అండ్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక లైన్ సెగ్మెంట్ వీటిని డివైడ్ చేస్తుంది. రైట్ ఇదంతా పక్కన పెడదాం. ట్రెపీజియం ప్రాపర్టీ యూజ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. నేను ఏ ఫార్ములాలు బట్టలేను, నాకు గుర్తుండవు. కానీ లాజిక్ తోటి సింపుల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనిల్ నాయర్ స్టూడెంట్ అవుతే ఎలా సాల్వ్ చేస్తాడు చూడండి. సింపుల్ లాజిక్ సార్. ఇదేంటి సార్? లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. లెంత్ ఎప్పుడు ఏముంటుంది సార్? రైట్ డిగ్రీ 1లో ఉంటుంది. డిగ్రీ 1లో ఉంటుంది. ఆర్ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఆర్ ఫీట్ పవర్ 1లో ఉంటుంది. ఇదేంటి? ఇది లెంత్ m³ అంటే ఇది డిగ్రీ 3. నాకు లైన్ సెగ్మెంట్ లెంత్ ఎప్పుడు కూడా మీటర్స్లో ఉండాలి కదా సార్? ఇది మీటర్ క్యూబ్లో ఉంది. మీటర్ క్యూబ్లో ఉంటే అది వాల్యూమ్, అది చూడంగానే తప్పు. ఇది మీటర్సు 2 మీటర్స్, మీటర్ రూట్ మీటర్ స్క్వేర్ మీటర్ క్యాన్సల్ అయింది. ఇది డిగ్రీ 0లో ఉంది. నాకు లైన్ సెగ్మెంట్ లెంత్ డిగ్రీ 1లో ఉండాలి. ఇది మీటర్ స్క్వేర్, ఇది 2, ఇది మీటర్ స్క్వేర్ అండర్ రూట్. అంటే నేను ఏమీ చేయకుండా నాకు ఫండమెంటల్ గనక వచ్చుంటే ఒక క్యాట్ లెవెల్ క్వశ్చన్ని, చాలా మంది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అనుకున్న క్వశ్చన్ని నేను 5 సెకండ్లలో నేను లేపొచ్చు. 5 సెకండ్లలో నేను లేపొచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ రైట్? 5 సెకండ్లలో నేను లేపొచ్చు. ఏరియా అనేది డిగ్రీ 2లో ఉంటుంది. ఏరియా అనేది డిగ్రీ 2లో ఉంటుంది. రైట్ వాల్యూమ్ అనేది డిగ్రీ 3లో ఉంటుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్, ఒక స్టిక్ యొక్క లెంత్ మీటర్స్లో ఉంటుంది. కింద పొడవు మీటర్స్లో ఉంటుంది. వెడల్పు రైట్ మీటర్స్లో ఉంటుంది. ఏరియా డిగ్రీ 2లో ఉంటుంది. దాని యొక్క వాల్యూమ్ డిగ్రీ 3లో ఉంటుంది. కాన్సెప్ట్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకటి ఫార్ములా, ఈ రోజు క్లాసులో నేను మీకు క్లియర్గా చెప్పాను, ఫార్ములా బేస్డ్ అప్రోచ్ కాదు, ఫండమెంటల్స్ నుంచే నేను క్వశ్చన్ లాగే
ప్రయత్నం చేస్తాను. డిస్టెన్స్ అంటే నాకు డిగ్రీ ఎంత రావాలి? డిగ్రీ 1 రావాలి. ఆన్సర్ ఆప్షన్లో మోర్ దాన్ 1 ఆప్షన్ డిగ్రీ 1 ఉన్నప్పుడు నేను ట్రెడిషనల్ మెథడ్ చేస్తాను. అది వేరే క్లాస్. ఈ క్లాసులో మనము బేసిక్ ఐడియా తోటి ఇంక్ యూజ్ చేయకుండా థింక్ చేసి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ కనుక్కుంటున్నాం. ఇదేమో డిగ్రీ 3, ఇదేమో డిగ్రీ 2, ఇదేమో డిగ్రీ 2 క్యాన్సల్ అయిపోయింది. ఇదేమో డిగ్రీ 2 అండర్ రూట్ అంటే హాఫ్, ఇది డిగ్రీ 1. ఇదేమో డిగ్రీ 2, డిగ్రీ 2, డిగ్రీ 2. అంటే కొన్ని క్వశ్చన్లని మనము బేసిక్ ఐడియా తోటి సాల్వ్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇదంతా మర్చిపోయి అంటే మనము బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని ఫ్లోర్లన్నా లేపొచ్చు సార్. అసలు ఇదే స్ట్రాంగ్గా లేనప్పుడు 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ వేయంగానే బిల్డింగ్ కూలిపోయే ఛాన్స్ ఉన్నది. నేను ఏ క్లాస్ తీసుకున్నా నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు బేస్ క్లియర్ చేయడం. 100,000 ప్రాబ్లంలు లాజిక్ లేకుండా సాల్వ్ చేసేటోడు కంట లాజిక్ తోటి 10% ప్రాబ్లం సాల్వ్ చేసేటోడు ఏనాడైనా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేస్తాడు సార్. డిస్టెన్స్ అనేది రూట్ కాజ్. మొదటి 2 క్వశ్చన్లకు నోట్స్ లో రాసుకోండి సార్. డిస్టెన్స్ అనేది లెంత్ అనేది డిగ్రీ 1 మీటర్లు, సెంటీమీటర్లు, ఫీట్లు, అదేదైనా. ఏరియా అనేది డిగ్రీ 2, వాల్యూమ్ అనేది డిగ్రీ 3, వాల్యూమ్ అనేది డిగ్రీ 3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చాలా లాజికల్ గా మనం క్వశ్చన్లను సాల్వ్ చేయొచ్చు సార్.